తనకు తాను తీర్పు తీర్చుకోవటం ప్రారంభించాడు. తను ఎంత పాపినో గ్రహించాడు. దేవుని పాదాల మీద పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం దావీదు జీవితంలో మరెన్నడూ తప్పు చేయకుండా ఆ పశ్చాత్తాపం దావీదును కాపాడింది. ఎందుకు దావీదును కాపాడిందో తెలుసా? గత కాలాలలో ఇతరులకు తీర్పు తీర్చాడు, అంపైరింగ్, ఇతరులకు తీర్పు తీరుస్తూ మాట్లాడాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు తాను తీర్పు తీర్చుకోవటం ప్రారంభించాడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒకసారి చూడు, గుండెల మీద చేసుకొని, నా ఇల్లు భక్తి కలిగిన ఇల్లు చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకుందా? నా కడుపున పుట్టిన పిల్లలు భక్తికి నిలువుటద్దం, భక్తికి మారుపేరు. ఒక అకుల ప్రిస్కిల లాంటి సంసారం మాది. ధైర్యంగా ఈ మాట నువ్వు చెప్పగలవా? నాలో ఏ లోపం లేదయ్యా, ఒక పరిపూర్ణుడిగా దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను. ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? నీ కంటిలో దూలం పెట్టుకొని ఇతరుల కంటిలో నలుసు వెతకటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే ఆలోచించు, నువ్వెంత భ్రష్టుడివి. నిన్ను నువ్వు సరిచేసుకోకుండా ఇతరులను గురించి నువ్వు మాట్లాడే పరిస్థితికి వచ్చావంటే ఇది క్రీడాకారుని జీవితం కాదు. క్రీడాకారుడి జీవితం గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుడి జీవితం వంటిది కాదు. కామెంట్ చేస్తున్న కామెంటేటర్ జీవితం వంటిది కాదు. ఎస్, ఆటాడే వాళ్ళందరినీ చూపించే కెమెరామెన్ జీవితం కాదు. తీర్పు తీర్చే అంపైరింగ్ జీవితం కాదు. మైదాన భూమిలో నిలవబడి ప్రత్యర్థితో ఫైటింగ్ చేసే జీవితమే క్రైస్తవ జీవితం. ఆమేన్. మరలా చెప్తున్నాను, టెస్ట్ మ్యాచ్ 5 రోజుల్లో అయిపోద్ది. కార్గిల్ యుద్ధం కొన్ని రోజులతో అయిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్ని సంవత్సరాలతో అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం కొన్ని సంవత్సరాలతో అయిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం కొన్ని సంవత్సరాలతో ముగించబడింది. కానీ క్రైస్తవ యుద్ధం, పవిత్రత కొరకు నువ్వు పోరాడే పోరాటం, భక్తిగా జీవించడానికి మలినమైన ఈ లోకంలో నువ్వు చేయాల్సిన పోరాటం ఒకరోజు పోరాటం కాదు, ఒక వారం పోరాటం కాదు, ఒక నెల పోరాటం కాదు, ఒక సంవత్సర పోరాటం కాదు, 10 సంవత్సరాల పోరాటం కాదు. అప్ టు లాస్ట్ బ్రీత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు. వయసుతో భేదం లేదు. చిన్నపిల్లలను పట్టుకుంటాడు వాడు, యవనస్తులను పట్టుకుంటాడు, నడి వయసులో ఉన్నవాళ్ళను పట్టుకుంటాడు. చివరికి వృద్ధాప్యానికి వచ్చిన ప్రాణం పోయే ఆఖరి క్షణాలలో, మొన్న ఈ మధ్య చెప్పాను, మరి ఈ సర్వీసులో చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. గొప్ప దైవజనుడు 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆ దైవజనుడు బిల్లీ గ్రహం గారు 90వ సంవత్సరం ఆయన బర్త్డే సందర్భంగా ఎంతోమంది భక్తి పరులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ బిల్లీ గ్రహం గారు, ఈ సమయంలో నీ గుండెల్లో దేని కూర్చున్న భయమైనా మీ గుండెల్లో ఉందా? 90 సంవత్సరాలు సేవ చేశారు. సుమారుగా 121 దేశాల్లో అడుగుపెట్టారు. కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పారు. అమెరికా దేశపు ఆధునిక అపోస్తలుడైన పౌలు అనే గొప్ప పేరును సంపాదించారు. ఇంత గొప్పగా సేవ చేసి ఇంత గొప్ప భక్తి జీవితం చేసిన మీ జీవితంలో మీ గుండెల్లో ఏదైనా భయం ఉందా అని అంటే, 90 సంవత్సరాల వయసులో ఆయన కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకొని ఇలా అన్నాడట, కడవరకు నా రక్షణను కాపాడుకుంటానో లేదో నాకు భయంగా ఉందయ్యా. ఈ వృద్ధాప్యంలో రక్షణ పాత్రను జారవీసుకుంటానేమో నాకు భయంగా ఉందయ్యా. నా రక్షణ పాత్ర మైలైపోద్దేమో నాకు భయంగా ఉందయ్యా. అయ్యా, రక్షణ పాత్ర మైలవటానికి నువ్వేం యవనస్తుడు కాదుగా, నువ్వేం నడి వయసులో ఉన్నవాడివి కాదుగా, 90 సంవత్సరాలు దాటిన కురువృత్తుడివి. ఆయన కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకొని, శరీరంతో పాపం చేయకపోయినా సాతాను నా ఆలోచనల ద్వారా నా భక్తిని మైలపరుస్తాడేమో నాకు భయంగా ఉందయ్యా. తప్పుడు తలంపుల ద్వారా నా భక్తి జీవితానికి మరకలు పడేటట్లుగా వాడు చేస్తాడేమో. శరీరంతో నేను తప్పు చేయకపోవచ్చయ్యా, తప్పు చేయటానికి శరీరపు బలం ఉడికిపోయింది. కానీ మనసులో ఆలోచనలో నేను తప్పిపోయాను అని కాదు, తప్పిపోతానేమో నేను భయపడుతున్నాను. కడవరకు నా రక్షణ కాపాడుకునేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఏ వయసులో ఉన్న వ్యక్తి మాట అంది?
తమ్ముళ్ళు చెప్పండి. నేనంట 90 సంవత్సరాలు దాటిన వ్యక్తిలోనే గుండెల్లో ఆ భయం ఉంటే, యవన చెల్లి నీవెంత భయంతో బ్రతకాలి? యవన వయసులో బ్రతుకుతున్న నీవు ఆడుతూ పాడుతూ బ్రతికే సమయమా ఇది? 90 సంవత్సరాల వృద్ధుడే రక్షణను కాపాడుకోవడానికి అంత భయపడితే, యవనస్తుడా నీవెంత భయపడాలి? నడి వయసులో ఉన్న ఓ తండ్రి నీవెంత భయపడాలి? అందుకనే ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకునే కృప దేవుడిచ్చునుగాక. అలా కాపాడుకోవాలంటే చెప్పండి, ప్రతి క్షణం పాపంతో ఏం చేయాలి? ఫైటింగ్ అనండి. FIGHT అనండి. ఇంకోసారి పెద్దగా. ఎప్పుడెప్పుడు పోరాడాలి? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? ఆదివారమా? పొద్దున లేచినప్పుడా? నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి క్షణం, అడుగడుగు అనుక్షణం నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావన్న సంగతి గ్రహించి ప్రతి క్షణం నువ్వు పోరాడుదువుగాక. అగైన్ నాకు టకామని సమాధానం చెప్పండి. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మన ప్రధాన శత్రువు ఎవరు? సైతాన్. ఆడి మీద ఎందుకు ఏడుస్తారు పద్దాకలా? ఆడు మన శత్రువే, నేను కాదంటలా. ఆడిదాకా కాదు, నీ శరీరంలో ఉన్న నీ పాపమే నీ ప్రధాన శత్రువు. నీ కళ్ళల్లో ఉన్న మోహపు చూపే నీ ప్రధాన శత్రువు. నీ హృదయంలో ఉన్న దుష్టాలోచనలే నీ ప్రధాన శత్రువు. నీ శరీరంలో రేకెత్తే కాముకత్వపు కోరికలే నీ ప్రధాన శత్రువు. నీ సొంత చేతులే, నీ సొంత కాళ్ళే, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవమే భక్తిగా బ్రతకటానికి నీకు ప్రధాన శత్రువులయ్యారన్న సంగతి ఎరిగి పాపంతో పోరాడే విషయంలో ప్రతి క్షణం క్రైస్తవుడు ఫైటింగ్ చేయాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక అనండి. FIGHT అని. F స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఆన్ గాడ్. క్రైస్తవుడు ఎప్పుడు తన జీవితంలో దేవుని మీదే, యేసుక్రీస్తు మీదే లక్ష్యం ఉంచాలి. యేసుక్రీస్తు మీదే దృష్టిని నిలపాలి. విచిత్రం. అందరూ నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు వారు 12వ అధ్యాయం హెబ్రీ గ్రంథం 4వ వచనంలో అంటాడు, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడండి అని అన్నాడు కదా. వాస్తవంగా 4వ వచనానికి పైన 3 వచనాలు యేసుక్రీస్తు గురించి చెప్తాడు. 12వ అధ్యాయానికి ముందు 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు గురించి చెప్తాడు. విన్నారా? హేబేలు మొదలుకొని బారాకు వరకు, దావీదు వరకు విశ్వాస వీరుల పట్టిక 11వ అధ్యాయంలో ఉంది. 12వ వచనాన్ని ఎలా ప్రారంభిస్తాడో తెలుసా? టకమని నాతో కలిసి చెప్పండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున చెప్తూ సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సుదీర్ఘ అధ్యాయం. పాత నిబంధన గ్రంథం అంతా జస్ట్ 11వ అధ్యాయంలో పౌలు నిక్షిప్తపరిచాడు. అయితే ఏమంటాడు తెలుసా? మీరు అబ్రహామును చూడకండి, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తుని చూడండి. మోషేను చూడకండి, మోషే కంటే శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి. దావీదును చూడకండి, దావీదు కంటే శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రైస్తవ సంఘమా, క్రైస్తవుని ఫోకస్ ఎప్పుడు పాస్టర్ లాగా ఉండాలి. నో, పాస్టర్ గారిని చూస్తే ఏదో ఒక రోజు మనం పడిపోతాం. సంఘానికి వచ్చే విశ్వాసులను చూస్తే ఏదో ఒక రోజు పడిపోతాం. ఈరోజు భక్తిగా బ్రతుకుతున్న వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుంటే ఆ వ్యక్తి ఈరోజు నిలవబడతాడు, రేపు పడిపోతాడా? ప్రవచనం చెప్పారు, మొత్తానికి పడిపోవచ్చు. నేనంట పడి లేచి పడే వ్యక్తి మీద కాదు నీకు ఫోకస్. ఎన్నడూ ఎప్పుడు కదలని నిత్యము నిలిచే సియోను కొండలాంటి యేసు మీదే నీ ఫోకస్ ఉండునుగాక. హల్లెలూయా. అబ్రహాము విశ్వాస వీరుడా కాదా? సో ఇప్పుడు అబ్రహాం లాగా మనం బ్రతుకుదామా? అబ్రహాంకు 3 భార్యలు సార్.
దావీదులాగా బ్రతుకుదామా? రోజుకొచ్చి 7 మార్లు 3 మార్లు దివారాత్రులు దావీదులాగా బ్రతుకుదామా? ఈ సృష్టిలో ఏ మనిషిని చూసినా ఏవో కొదువులు, ఏవో లోట్లు, ఏవేవో బలహీనతలు. ఈ సృష్టి అంతటిలో 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ మ్యాన్, సంపూర్ణ పురుషుడు, సంపూర్ణత్వం కలిగిన ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ ఫోకస్ ఎప్పుడు యేసుక్రీస్తు మీద పెట్టి కూర్చున్నా లేచినా, ప్రభువా నీలాగా నేను బ్రతకాలయ్యా, నీలాగా జీవించాలయ్యా, నా ప్రవర్తనలో లోకానికి మిమ్మును చూపించాలయ్యా, మీలాగా బ్రతికే భాగ్యం నాకు దయచేయని ఎప్పుడు నీ ఫోకస్ యేసు మీదే ఉండునుగాక. రైట్, యేసు మీద నీ ఫోకస్ పెట్టావు కదా, అంతటితో ఆగకు. యేసు మీద ఫోకస్ పెట్టిన నీవు ఎఫ్ ఫోకస్ ఆన్ గాడ్, ఐ ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో తత్సంబంధం నీకు ఉండాలి, దేవునితో సన్నిహిత సంబంధం నీకు ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకడు తన బలం చేత, తన శక్తి చేత గెలవలేడు, ఆత్మ ద్వారానే ఈ ఆధ్యాత్మిక జీవితంలో గెలవగలుగుతాడు. గెలవాలి అంటే ప్రతి క్షణం దేవునితో నీకు ఇంటిమెస్సి, వాక్యంతో సహవాసం, ప్రార్థనతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, దేవునితో ప్రతి క్షణం మాట్లాడుతూ ఆయన మీద నువ్వు ఆధారపడితే, దావీదు కీర్తనకారుడు ఇలా అంటాడు, చూడండి ఆ మాట. చూడండి ఆ మాట ఒకసారి, చాలా విలువైన మాట. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించండి. రైట్, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్, హల్లెలూయా అంటాడు దావీదు గారు. అయ్యా నేను రాజునయ్యా, నా బలంతో సైన్యాన్ని గెలుస్తా అని అల్లా, నా సైన్యంతో శత్రువులను గెలుస్తా అని అల్లా, నా సైన్యాధిపతితో ప్రాకారాలు దాటుతా అని అల్లా. రాజయ్యుండి నేలమట్టుకు తగ్గించుకొని దేవునితో అంటాడు, నీ సహాయము వలన. అయ్యా నువ్వు కూడాను, నువ్వు సహాయం చేస్తేనే ఈ భక్తి జీవితంలో నేను గెలవగలుగుతానయ్యా, నువ్వు సహాయం చేస్తేనే నీ కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం జీవించగలనయ్యా, నువ్వు సహాయం చేస్తేనే ఈ భూమి మీద నిన్ను పోలిన జీవితం నేను జీవించగలనయ్యా, నీవు సహాయం చేస్తేనే ఈ తరపు యోసేపులాగా, ఈ తరపు ఎస్తేరులాగా నేను నీ కొరకు బ్రతకగలనయ్యా. నీ సహాయం లేకపోతే అయ్యో నా జ్ఞానంతో ఉద్యోగాన్ని సంపాదించుకోగలనేమో, నా తెలివితేటలతో పందెపు రంగంలో గెలవగలనేమో, నా బలంతో పట్టుదలతో చదువుల్లో నేను విజయాన్ని సాధించగలనేమో. ఆధ్యాత్మిక సమరంలో దేవుడు సహాయం చేస్తేనే సాతాను సైన్యాన్ని నువ్వు గెలవగలవు. నీ శరీరంలో శత్రు సైన్యం ఉంది. నీ కన్నే ఒకవైపు నీ శత్రువు, నీ నోరే ఒకవైపు నీ శత్రువు, నీ చెవులే ఒకవైపు నీ శత్రువు, నీ శరీరంలో బయలుదేరే కాముకత్వపు కోరికలే ఒకవైపు నీ శత్రువు. ఇంత భయంకరమైన శత్రువులు సైన్యం నీ శరీరంలో చుట్టుముట్టుంటే ఈ శత్రువులన్నిటినీ దేవుని సహాయము వలన నువ్వు గెలవగలవు. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. నీ సహాయము వలన, విన్నారా, నీ సహాయము వలన నేను ప్రాకారాలు దాటగలుగుతా. గతంలో ఇంతవరకే భక్తి ఉండేది. దేవుని సహాయం పొందుకో, నీ భక్తి సరిహద్దులు విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని సహాయం పొందుకో, అర్ధగంట ప్రార్థన చేసే నీ జీవితంలో గంటసేపు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. దేవుని సహాయం పొందుకో, గంటసేపు ప్రార్థన చేసే నువ్వు 2 గంటలు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. దేవుని సహాయాన్ని పొందుకో. ఒకప్పుడు ఇంతే పరిశుద్ధత ఉండేది. ఆ సహాయము ద్వారా ఎల్లలు దాటి కొలతలేనంత ఆత్మీయత అనుభవించే కృప దేవుడు అనుగ్రహించును గాక. దేవుని వాక్యం దేవుని సూర్యునితో పోలుస్తుంది. ఆమేన్.
దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడు సూర్యుడైతే చంద్రుడెవరు? తమ్ముడా, ఇప్పుడు బయలు చదివితే దొరకదురా తమ్ముడా. ఇంకోసారి టకమని చెప్పండి, ఆలోచించి ఎక్కువసేపు ఆలోచించుద్దాం. టకమని రాయేయండి. దేవుడు సూర్యుడు. దేవుని సూర్యుడితో పోలిస్తే చంద్రుడు ఎవరు? థ్యాంక్ యూ యేసప్పన్న, ఇట్లా అన్నాడు. మీ గుండికాయ. చంద్రుడు ఎవరో తెలుసా? మనమే. చంద్రుడు తనంతట తాను ప్రకాశించలేడు. సూర్యకాంతి చంద్రుడి మీద పడితేనే చంద్రుడు ప్రకాశించటం ప్రారంభిస్తాడు. నీతి సూర్యుని ప్రకాశం నీ మీద పడితే, నీతి సూర్యుని యొక్క దయాకిరణాలు నీ మీద ఉదయిస్తే చీకటితో మగ్గిపోతున్న నీ బ్రతుకు యేసునామములో ప్రకాశించటం ప్రారంభించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా చంద్రుడు సూర్యునితో ఇంటిమసి తొలగిపోతే, సూర్యునితో ఉన్న సత్సంబంధం తెగిపోతే అప్పుడు వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? అదేదో అంటున్నారు కదా, అమావాస్య చీకటి. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు, సూర్యుడు స్వయం ప్రకాశితం. దేవుణ్ణి ఎవరూ ప్రకాశింపచేయలేరు. తనంతట తానే నిరంతరము ప్రకాశించేవాడు. అందుకనే దేవునికి పెట్టబడిన పేరు ఫాదర్ ఆఫ్ లైట్స్ అనండి. జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన స్వయం ప్రకాశించేవాడు. స్వయం ప్రకాశించే సూర్యుడు వంటి ఆ దేవునితో నీకు ఇంటిమసి ఉంటే నీ బ్రతుకు ప్రకాశించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ. నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని సహాయాన్ని కోరుకుంటే, అద్భుతం గమనించు, దేవుని వైపు నువ్వు చూస్తే నీ వ్యాపారం ప్రకాశించడం ప్రారంభిస్తుంది, నీ ఉద్యోగం ప్రకాశించడం ప్రారంభిస్తుంది, నీ చేతి పనుల్లో ప్రకాశాన్ని నువ్వు చూస్తావు, నీ చదువుల్లో ప్రకాశాన్ని చూస్తావు. వాటికంటే విశేషంగా నీ భక్తి జీవితం దేవుని సన్నిధిలో ప్రకాశించే జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఇంకో చోట రాసి ఉంటుంది, నీవు చూసి ప్రకాశింతువు అనండి. ప్రకాశన్న చెప్పాలా మాట? నీవు చూసి ప్రకాశింతువు. ఎటువైపు చూస్తే ప్రకాశిస్తావు? అయ్యా, సెల్ ఫోన్ వైపు కాదు, వాట్సాప్ స్టేటస్ల వైపు కాదు, ఫేస్బుక్ కాదు, ఇన్స్టా కాదు. ఈ సెల్ ఫోన్ని ఎంత సిలివేస్తావో దీనివైపు చూడకుండా నిన్ను ప్రకాశింపచేసే దేవుని వైపు చూడు. నిన్ను ప్రకాశింపచేసే దేవుని వాక్యం వైపు చూడు. నిన్ను ప్రకాశింపచేసే ప్రార్థన వైపు చూడు. నీవు చూసి ప్రకాశిస్తావు. దేవుని వైపు చూసే ప్రతి వాడు ప్రకాశించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. అలా ప్రకాశించాలంటే ప్రతి క్షణం, ప్రతిరోజు కాదు, చెప్పండి, ప్రతి క్షణం ఫైట్ చేయాలి. నీ జీవితం గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుడి జీవితం కాదు. ఏం జరుగుతుందో సమాజానికి చూపించే కెమెరామెన్ జీవితం కాదు, కామెంటేటర్ జీవితం కాదు, తీర్పు తీర్చే అంపైర్ జీవితం కాదు. మైదాన భూమిలో అడుగుపెట్టి నిరంతరము పోరాడే క్రీడాకారుని వంటి జీవితం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలా గెలవాలంటే ప్రతి క్షణం ఏం చేయాలి? పోరాడాలి. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఆన్ గాడ్. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో తత్సంబంధం. జీ స్టాండ్స్ ఫర్ తమ్ముడు గ్రిట్ ఇన్ బ్యాటిల్, దృఢ సంకల్పంతో పోరాడాలి. ఇక్కడ అంటాడు కదా, రక్తము కారునంతగా పోరాడండి అని. ఎక్కడన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారి పోరాటాన్ని చూపించి 11వ అధ్యాయం, మీకు బైబిల్ బాగా తెలుసు కాబట్టి నేను ఆ వివరాలు అంతా చూపించట్లా. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక రాసి, బాబు మేఘం వలె వాళ్ళు మనల్ని ఆవరించారు, కానీ వాళ్ళని చూడొద్దు. విశ్వాసమునకు కర్త, పెద్దగా చెప్పాలి, నేను ముగించబోతున్నాను. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికగా మీరు పరిగెత్తండి అని చెప్తూ, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందే అంతగా పాపంతో, లోకంతో ఎలా పోరాడాడో అంటాడు. యేసులాగా మీరు పాపంతో పోరాడండి, యేసులాగా బ్రతికే భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు. యేసయ్య పాపంతో ఎలా పోరాడాడు? రక్తము కారునంతగా పోరాడాడు.
సమయం లేదు కనుక అవి నేను చూపించట్లా. చైనా దేశం జిమ్నాస్టిక్ ఆటలకు పేరుగాంచింది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏది సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో నుండే రబ్బర్ బంతిని ఉంచినట్లుగా, రబ్బర్ వైర్ను ఉంచినట్లుగా పిల్లల్ని ఇట్లా ఉంచుతారు. ఈ చెయ్యి ఇలా వెళ్తుంది, మనకు సగం కూడా లేవదులే, అది వేరే సంగతి. వినండి, చిన్నతనంలో తమ్ముడు ఆ వీడియో ఉంటే ఒకసారి అట్లా ఆ జిమ్నాస్టిక్స్ నేర్పేటప్పుడు చిన్న వయసులో గమనించండి, బంతి ఎట్లా రౌండ్ షేప్ అయిద్దో వాళ్ళు ఇలా అన్నారంటే కళ్ళెమట రక్తపు చుక్కలు గారుతాయి. ఏడుస్తూ ఉంటాడు, డాడీ నా వల్ల కాదు, మమ్మీ నా వల్ల కాదు, నేను ఆడలేను. అయిలారా ఒక మాట, ఆట ప్రజలందరూ చూస్తూ ఉండగా మైదానంలో ఆడేది అర్ధగంటే, కానీ అర్ధగంట ఆట కోసం జీవితకాలం ప్రయాసపడతాడు, ప్రాక్టీస్ చేస్తాడు. నా మాట మీరు విన్నారా? క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి క్షణం మనకు పోరాటం రాకపోవచ్చు. వింటున్నారు ఈ మాట? యోసేపు మీదకి పోతీఫర్ భార్య ఒకసారి వచ్చింది కదా, అలాంటి భయంకరమైన ఉపద్రవం నీ మీదకి వస్తుంది, అకస్మాత్తు దాడి నీ మీదకి వస్తుంది. అలాంటి దాడిని ఎదుర్కోవాలంటే దీనికి తగినటువంటి ప్రాక్టీస్ నీకు ముందుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాక్టీస్ లేకుండా సైనికుడికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి యుద్ధం వస్తుంది. సంవత్సరానికి ఎప్పుడో కదా యుద్ధం వచ్చేది. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తుదాంలే అని తతిమ 364 రోజులు కడుపు నిండా తిని ఏదో అనండి, కడుపు నిండా తిని ఏదో అనండి, తర్వాత మాట కంటారా నిద్రపోయాడు అనుకోండి. విన్నారు ఈ మాట? మధ్యప్రదేశ్ ఉంది, గొడుగు పెరిగినట్టు పెరిగిద్ది. మధ్యప్రదేశ్ అంటే ఏమనుకున్నారు? ఇదేమో ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్ అంటే ఏమనుకున్నారు? జయరాజన్న పొట్ట, ఆ పొట్ట అటు వస్తుందో తెలుసా? గొడుగుంటూ చూసారా? ఆ షేపులోకి వస్తుంది. ఇప్పుడు ఆ షేపులోకి వచ్చిన తర్వాత పరిగెత్తరా అంటే 4 అడుగులు వేసి ఆడ తప్పటం దేవుడు ఎరుగు. విన్నారు ఈ మాట? అందుకనే ఎప్పుడో ఎదుర్కోబోయే యుద్ధం కోసం నిరంతరం వాడు అభ్యాసం చేస్తూనే ఉంటాడు. అయిలారా వినండి, క్రైస్తవ జీవితంలో ఎప్పుడో ఒకసారి నీకు పోరాటం వస్తుంది, నిలవబడలేని శోధన వస్తుంది. ఉద్యోగ స్థలంలో అప్పుడే ఇంట్లో భర్త గొడవ పడ్డాడు, కొట్టాడు, తిట్టాడు, 1 రోజులు బట్టి నీ మొహం కూడా చూడలా, నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అదే రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, ఎవడో వచ్చి లాలనగా మాట్లాడతాడు, ఎవడో వచ్చి ప్రేమగా మాట్లాడతాడు, భర్త చూపించలేనంత ప్రేమ నీకు చూపించినట్లుగా లాలిస్తూ మాట్లాడతాడు. నీకు ముందు సరైన తర్ఫీదు ప్రార్థన జీవితం లేకపోతే, నా భర్త ఎప్పుడు ఇంత ప్రేమగా నాతో మాట్లాడలేదుగా, భలే ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఉచ్చులో పడిపోయి కుటుంబాలు బుగ్గిపాలైపోతాయి. ప్రతిరోజు నీకు శోధన రాదు, నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావు. ఫోన్ తీసుకున్నావు, ఎవరో నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు ఫేస్బుక్లో, అది చర్చికి వచ్చే అమ్మాయి అయి ఉండొచ్చు, బయటికి వెళ్ళి నువ్వు చదువుకున్నప్పుడు 10th క్లాస్ అమ్మాయి ఉండొచ్చు, ఎవరో ఒక అమ్మాయి నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. అయ్యో నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్, బెంచ్మేట్, మోగ ప్రేమ గుండెల్లో ఉంది, చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు చెప్పుకుందామని చెప్పి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు. చిన్న శోధన నీ బ్రతుకును బుగ్గిపాలు చేస్తుంది, జాగ్రత్త. క్రైస్తవ జీవితమా, క్రైస్తవ జనమా, దేవుని బిడ్డలు పాపంతో పోరాడేటప్పుడు రక్తము కారునంతగా పోరాడేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కొందరికి ప్రార్థించేటప్పుడు నిద్ర వస్తుంది, ఇంకొందరికి ప్రార్థించేటప్పుడు ఆవలింతలు వస్తాయి, ఇంకొంతమంది ప్రార్థించేటప్పుడు తాగుబోతుడు కూడా అట్లా తోగడం, ఊగుతారు, తూగుతారు. ఇంకొంతమంది పట్టుదలతో ప్రార్థన చేస్తే చెమట వస్తుంది. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే స్వేద రంధ్రాల గుండా రక్తపు బిందువులు చింది నేల మీద పడ్డాయి. నేనంట పోరాట భూమిలో ఆవలింత, ప్రార్థన పోరాట భూమి, ఆదివారపు ఆరాధన పోరాట భూమి, దేవుని స్తుతించటం పోరాట భూమి,
దేవుని వాక్యం వినటం, ఇది నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇది పోరాట భూమి. పోరాట భూమిలో కూర్చున్న తర్వాత నీకు నిద్ర వచ్చిందంటే, పోరాట భూమిలో కూర్చున్న తర్వాత నీకు అయ్యగారు ఆవలింత కూడా రాకూడదా అని నన్ను అడగొద్దు. మీకు తెలుసా, పాకిస్తాన్ కెప్టెన్, ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరిగేటప్పుడు సర్ఫరాజ్, ఏ రాజు పెద్దగా చెప్పండి, ఏదో ఉంది పేరు, కొంచెం అటు ఇటుగా, ఆ వికెట్ కీపింగ్ చేస్తా ఆవలించాడటండి. ఆవలించాడో లేదో కెప్టెన్సీ తీసేయటమే కాదు, అసలు క్రికెట్ మ్యాచ్లోంచి తీసేశారు. భారతదేశంతో మనం ఆట ఆడుతున్నప్పుడు నీకు ఆవలింత ఎట్టొచ్చిందిరా? పోటీ ఇంత తారాస్తాయి. గమనించండి, వాడు పోరాడేది మన భారతదేశంతోనేమో, మనం ప్రతి క్షణం పోరాడేది నిన్ను పరలోకానికి వెళ్లకుండా నిన్ను అడ్డగించే పాపంతో నువ్వు పోరాడుతున్నావు. ఈ ఓటమి ఈ భూమి వరకే. పాపం విషయంలో నువ్వు ఓడిపోతే రేపు నీ ఆత్మ నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ పోరాటం గమనించండి, ఈ పోరాటం తాత్కాలిక బహుమానం కాదు, శాశ్వత బహుమానం నీకు ఇస్తుంది. విన్నావు ఈ మాట? నీకు ఇచ్చే కిరీటం క్షయమైపోయే కిరీటం కాదు, నీకు ఇవ్వబోయే కిరీటం అక్షయమైన కిరీటం. నేనంట క్షయమైపోయే కిరీటం కోసం పోరాడినప్పుడే ఆవలను తెస్తే, అంత తీవ్రంగా ఎంచితే అక్షయ కిరీటం పొందుకోవటానికి ప్రాకులాడే మన జీవితంలో రక్తము కారునంతగా వాటితో పోరాడే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. ప్రతి క్షణం దేవుని బిడ్డలు ఫైటింగ్ చేయాలి. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్ ఆన్ గాడ్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటిమసీ విత్ గాడ్. ఎస్, నెక్స్ట్ జీ స్టాండ్స్ ఫర్ గ్రిట్ ఇన్ బ్యాటిల్, దృఢ సంకల్పం, పట్టుదలతో ప్రభు పిల్లలుగా మనం పోరాడాలి. నెక్స్ట్ హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీనెస్ ఇన్ లైఫ్. అయ్యా అమ్మ, నేను ముగించబోతున్నాను. చూడండి, భక్తి జీవితం ఏ ఒక్క నాటికి చీకటి వెలుగు కలిసి ఉండలేదు. ఈ మాట బాగా పట్టుకోండి. దేవునిలో నువ్వు విజేతగా నిలవబడాలంటే ఇంత చీకటి కూడా నీలోకి రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమెన్, ఆమెన్. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ఎదుగుదల లేని స్థితిలో ఈ చిన్న పొరపాటు మనల్ని ఏం చేస్తుందిలే అని చిన్నది అనుకుంటావే, అది వాస్తవంగా చూస్తే చిన్న పొరపాటే. చిన్న నిప్పు పెద్ద అడవిని తగిలిపెట్టినట్లుగా, పులిసిన పిండి కొంచెం మొత్తంతా పాడు చేసినట్లుగా చిన్న చిన్న బలహీనతలే నిన్ను ఆధ్యాత్మిక భ్రష్టత్వం వైపు నడిపిస్తాయి. చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవు. పవిత్రత అపవిత్రత రెండు కలిసి ఉండలేవు. ఎప్పటికప్పుడు నీలో ఉన్న ప్రతి అపవిత్రతను నువ్వు కత్తిరించుకుంటే నీ పరిశుద్ధత తేజోమానమైన ప్రకాశంతో నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొట్టే సైకో స్తోత్రాలు చెప్దాం. మీరు అనుకోండి, అయ్యే ఉంది, సినిమాలు చూస్తే తప్పే ఉంది, మనమేం సినిమా హాల్కి వెళ్ళట్లేదుగా, ఏ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే తప్పే ఉంది, కామెడీ అంతే, జస్ట్ కామెడీ. ఆ కామెడీ చూసిన తర్వాత మోకరించి హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేయగలుగుతారా? చేస్తారా? ఎవరురా మనిషి? హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతారా? అది చిన్నదే. చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవు. ఒక వరలో ఎవడు రెండు కత్తులు పెట్టలేడు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పవిత్రపరుచుకో. పవిత్రత విషయంలో రాజీ లేని జీవితం ఎలా జీవించాలో తెలుసా? యేసుక్రీస్తు వారు అంటారు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యొడల, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన యొడల, సమాధానం చెప్పండి. నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి కన్ను ఏవో చూడటానికి నిన్ను లాగేస్తుంది, ఏం చేయమంటాడు? దావీదేమో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు, నేను కన్నులు తిప్పేయటం కాదురా, కన్నట్టు లాగుతావంటే నీవే. ఏమంత సీరియస్గా చూస్తున్నారండి? నువ్వే ఆ పని కనుక చేసి ఉంటే ఇక్కడ అంతా గుడ్డోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు. విన్నారా? అంటే దాని అర్థం ఏంటి? కనుగుడ్డు పీక్కోమని కాదు,
పాపంతో రాజీ లేని జీవితం దేవుని బిడ్డలు జీవించాలి. పరిశుద్ధత కోసం అంత తహతహలాడే ఆ దైవికమైన మంట నీ గుండెల్లో ఉండాలి. ఇదంతా ఎందుకోసమో తెలుసా? ట్రైనింగ్ ఫర్ ఎటర్నిటీ. ట్రైనింగ్ ఫర్ ఎటర్నిటీ. FIGHT. T స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్ ఫర్ ఎటర్నిటీ. ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఈ తప్పుడు ఆలోచనలు రాకుండా జీవితాన్ని కాపాడుకోవాలి? ఎందుకు ప్రతి క్షణం కూర్చున్న లేచిన పాపంతో ఎందుకు పోరాడాలి? ఈ పోరాటం వెనుక భూమి మీద ఏదో ఆశీర్వదించబడతామని కాదు, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తామనే నిశ్చయిత. అందుకని పౌలు గారు తన పోరాటాన్ని గురించి ఇలా అంటాడు. చూడండి ఆ మాట. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి చెప్పండి మాట. అందరూ. మంచి పోరాటము పోరాడి తిని. ఇంకోసారి, మంచి పోరాటము పోరాడి తిని. పోరాటం అనే చోట అథ్లెసిస్ అనే పదాన్ని పౌలు వాడారు గ్రీకు భాషలో. సరే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హైలరా, ఈ పోరాటం ఆ కిరీటం కొరకే. ఈ పోరాటం పరలోకంలో ప్రభుతో యుగాయుగాలు బ్రతకటం కోసమే. ఈ పోరాటం నరకాగ్ని నుంచి తప్పించబడి దేవునితో యుగాయుగాలు జీవించటానికే ఈ పోరాటం పోరాడుతున్నాం. ముగిస్తున్నా. ఎవరిని ప్రత్యర్థి? ఎవరిని శత్రువు? పాపాన్ని ఎప్పుడు బలహీనత నాజూకు పదం పెట్టుకో. ఈ మోహపు చూపని బలహీనతను జయించలే నాజూకు పదం పెట్టుకో. అది నీ శత్రువు. నీవు పరలోకానికి వెళ్లకుండా అడ్డగించే ప్రధాన శత్రువు. వాడితో పోరాడే విషయంలో యేసు వలె రక్తము కారునంతగా పోరాడే కృప దేవుడు మనకిచ్చునుగాక.